వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. చూసారు కదా, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిస్ వరల్డ్ ఫెస్టివల్ అనమాట. ఏంటక్క ఏకంగా ఫెస్టివల్ అంటున్నారు, ఇది ఫెస్టివల్ అంటావా? అంటే మన రాష్ట్రంలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనుకోవచ్చా? చెప్పారు కదా మన సీఎం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అందాల పోటీలు జరుగుతున్నాయి. సో ఇది ఏమంటారు, ఇప్పుడు దసరా దీవాలి పండుగలు అయితే అందరు రాష్ట్ర ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు అందరూ పండుగ చేసుకుంటారు. సో ఇది కూడా అలాంటిది ఒక రకమైన పండుగ అని చెప్పేసి మనం అందరం భావించాలన్నమాట. అయితే అందరం భావించి ఇది కూడా ఒక పండుగలాగా చేసుకోవాలి మనం. ఓకే, అయితే మీరు అలాగే రేవంత్ రెడ్డి అన్న చెప్పారు కాబట్టి ఇంకా చేసుకోవాల్సిందే. మరి సీఎం గారు చెప్పినప్పుడు చేసుకోవాల్సిందే కదా. చూస్తున్నా అసలు సోషల్ మీడియాలో అటు హైదరాబాద్ చార్మినార్ వెళ్ళారని, అలాగే బేగం బజారు వాళ్ళ కోసం ఒక వ్యాన్, అలాగే వాళ్ళు వస్తున్నారని ట్రాఫిక్ ఆపేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అసలు అయితే చూస్తుంటే చాలా హోరాహోరీగానే ఒక రేంజ్లో జరుగుతట్టే ఉంది ఈ ఫెస్టివల్ అయితే. మరి అసలు ఎంత రేంజ్లో ఈ ఫెస్టివల్ జరుపుకోవాల్సిన అవసరం ఉందంటారా ఖచ్చితంగా మనకి? అంటే ఇప్పుడు ఈ ఫెస్టివల్ వల్ల రాష్ట్రానికి చాలా లాభం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అవునవును, ఏదో కంపెనీస్ వస్తాయంట. ఆయనతో పాటు మంత్రులు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, పెద్ద పెద్ద అధికారులు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీ పెట్టడం వల్ల రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుందంట. సో ఇప్పుడు అది ఏ రకమైన పేరు అనేది అటు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇటు ప్రజలు కూడా తలకాయ పెట్టుకుంటున్నారు. ఈ పోటీలు పెట్టడం వల్ల ఏం యూజ్ రాష్ట్రానికి అని చెప్పేసి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక పెట్టుబడులు వస్తున్నాయా రాష్ట్రానికి అంటే అట్లా కాదు, పోనీ ఏమైనా లాభం ఉందా అంటే అట్లా కాదు, పైసలు వస్తున్నాయా అంటే అట్లా కూడా కాదు, ఏముంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అందరికి. కానీ ఆయన చెప్పిండు కదా, మంచి కొంచెం కంపెనీస్ వస్తాయి, ఏవేవో కాస్మెటిక్ కంపెనీస్ అంట, వాటి వల్ల మన హైదరాబాద్కి పేరు వస్తుందంట, ఏవో చెప్పారు కదా. కాస్మెటిక్స్ కంపెనీస్ వల్ల ఇప్పుడు మనం లేడీస్ బ్రో, కాస్మెటిక్ కంపెనీస్ వల్ల ఎవరికైనా జాబ్స్ వచ్చే అవకాశం ఉందా? లేదంటే ఆ కంపెనీస్ ఏమైనా పర్మనెంట్ గా ఉంటాయా? ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ఈ పోటీలు జరిగిన డేస్ ఆ కంపెనీస్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఆ కంపెనీస్ అనేవి పర్మనెంట్ గా అయితే ఉండవు కదా. కొన్ని డేస్ వరకు ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల వరకు ఖర్చు చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు ఈ యొక్క అందాల పోటీలకి. అట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు కంపెనీస్ వస్తాయి, లాభం వస్తుంది, పెట్టుబడులు వస్తాయి అంటే ఏ రకంగా పెట్టుబడులు వస్తున్నాయి అది గవర్నమెంట్ చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అలా కాకుండా కాస్మెటిక్స్ వస్తాయి, రబ్బర్ వ్యాన్లు వస్తాయి, దువ్వాన్లు వస్తాయి కాదు బ్రో ఇది. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంటే. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అందరూ అంటున్నారు, అయితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలాగా ఈ కార్ రేస్ అనేది పెట్టారు, మరి దానివల్ల ఏం లాభం, ఇప్పుడు మేము పెడుతున్నాం కదా, మేము కూడా పెడుతున్నాం అన్నట్లు మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో ఇప్పుడు ఈ కార్ రేస్ అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కార్ రేస్ అనేది పెట్టింది. అది ఏమంటారు, ఒక 2-3 టైమ్స్ నిర్వహించారు, ఈ కార్ రేస్ అనేది పెట్టారు. దానివల్ల చాలా పెట్టుబడులు వచ్చాయి, అవన్నీ వాళ్ళు ప్రూఫ్స్ తో సహా చూపించింది లాస్ట్ గవర్నమెంట్. బట్ ఇప్పుడు ఇది పెట్టిన దాని వల్ల ఎక్కడెక్కడి నుంచో మనకి అంటే చాలా కంట్రీస్ నుంచి వెళ్ళి మిస్ వరల్డ్స్ అందరూ మన రాష్ట్రానికి వచ్చారు, కరెక్టే. బట్ దాని వల్ల మనకేం యూజ్? ఏమైనా లాభాలు వస్తున్నాయా, పెట్టుబడులు వస్తున్నాయా, లేకపోతే ఏంటి? ఏమైనా కంపెనీస్ దీనివల్ల ఏమైనా కంపెనీస్ ముందుకు వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందా? ఏముంది, జస్ట్ అక్కడున్న మిస్ వరల్డ్స్ తీసుకొచ్చి మన దగ్గర ఆ పోటీ అనేది పెడుతున్నారు. దానివల్ల మనకేం ఫైదా బ్రో? అసలుకి నిన్న చూసారా, అసలు ఏదో పెద్ద రిచ్ గా చాలా గ్రాండ్ గా అసలు డిన్నర్ ప్లాన్ కావచ్చు, నిన్న పెద్ద ప్యాలెస్ లో చేసారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నిన్న చార్మినార్ వెళ్ళారనమాట. చార్మినార్ వెళ్తే ఇది ఒక హైలైట్, వీళ్ళని చూసి వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్. ఇప్పుడు మిస్ వరల్డ్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు ఆ డ్రెస్సెస్ వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి అక్కడ ఉన్న వీధి కుక్కలు కూడా ఏమన్నా ప్రాబ్లం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వీధి కుక్కల్ని కూడా చార్మినార్ లో ఒక 50 కుక్కల వరకు మొత్తం తీసేసారు తెలుసా. ప్రభుత్వం తీసేసింది 50 కుక్కల వరకు. అక్కడ మొత్తం డాగ్స్ ని పెట్టి, ఎక్కువ పోలీసులను పెట్టి 50 కుక్కల్ని వరకు తీసేశారు. ఎందుకంటే ఇప్పుడు చార్మినార్ వీధుల్లో మొత్తం వీళ్ళు తిరిగి ఆ స్ట్రీట్ షాపింగ్ అంతా చాలా ఉంటుంది కదా అక్కడ. సో అదంతా చెయ్యాలి వీళ్ళు, చార్మినార్ అంతా చూడాలి, మళ్ళీ కుక్కలు కూడా ఉంటాయి అని చెప్పేసి అవన్నీ తీసేశారు బ్రో. అంటే వాళ్ళకి ఒక రకమైన భయం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది కదా. సో అట్లా అసలు మరి రేవంత్ రెడ్డి గారు దేనికోసం ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టారని మీకు అనిపిస్తుంది? అసలు ఏం లాభం ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన దేనికోసం పెట్టారనుకుంటున్నారు? ఇప్పుడు ఏదన్నా ఒక అవతల జరిగే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన దగ్గర జరిపించాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశించారేమో కానీ
దీనివల్ల పలానా లాభం ఉంది అని చెప్పేసి ప్రజలకు చెప్పేంత ఇది లేదు ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే ఇప్పుడు పలానా అంటే గత ప్రభుత్వంలో ఒక ఈ-కారేస్ అని చెప్పేసి పెట్టారు, ఇందాక మీరు మెన్షన్ చేశారు. అది పెట్టడం వల్ల ఈ యూజ్ ఉంది అని చెప్పేసి కేటీఆర్ ఆయన అంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిండు. ఇప్పుడు వీళ్ళు ఇది పెట్టినారు, వీళ్ళ మంత్రుల దగ్గర కావచ్చు, వీళ్ళ అధికారుల దగ్గర కావచ్చు, ఈవెన్ మన రాష్ట్ర సీఎం ఆయన దగ్గర కూడా ఒక ఏమంటారు దీని గురించి చెప్పడానికి ఒక మెయిన్ రీజన్ అనేది లేదు. పెడుతున్నామంటే పెడుతున్నాం అంతే. వేరే దేశాలు ఉన్న అందగత్తెలు మన రాష్ట్రానికి వస్తున్నారు అంటే అది ఎంత పెద్ద గొప్ప, మనం ఇది సాధించినాం, మనం ఇది చేసినాం అనేది చూపించుకోవడం తప్ప ఏమి యూజ్ లేదు దీనివల్ల. కానీ దీనివల్ల అయితే చాలా మంది ఇటు గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, అటు ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా చాలా ఫైర్ అవుతున్నారు. అంటే ఇది పెట్టే బదులు మా సాలరీస్ ఇవ్వచ్చు కదా అన్నట్లు. అవును, ఇప్పుడు చాలా పథకాలు రావట్లేదని చెప్పేసి గవర్నమెంట్ మీద కొంచెం ఎగైనిస్ట్ గా మాట్లాడే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అక్కడక్కడ. సో ఇప్పుడు వీటికి పెట్టే పైసలు అటు ప్రజలకి కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే ఆర్టీసీ వాళ్ళు, ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా రకాలుగా వాళ్ళు ధర్నాలు చేయడం అట్లా చేస్తున్నారు. సో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయిద్ది కదా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టే బదులు. ఒకవేళ రాష్ట్రానికి దీనివల్ల యూజ్ ఉందేమో, బట్ ఏ రకమైన యూజ్ ఉందనేది చెప్పాల్సిన బాధ్యత కూడా గవర్నమెంటే. ఓకే, ఇదే కాదక్క మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఇంత ఘోరంగా సరే ఇదే కాదు మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఇంత హోరాహోరీగా అసలు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంటే అసలు మన ఇండియా ఆర్మీ కావచ్చు అందరూ కూడా రాత్రి పగలు కష్టపడుతూ అసలు యుద్ధం చేస్తుంటే ఐపీఎల్ వంటిదే ఆపేశారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం మన రేవంత్ రెడ్డి అన్న అయితే మాత్రం అసలు ఈ అందాల పోటీలు ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు అంటూ అందాల పోటీని అయితే నడిపిస్తున్నాడు. అసలు ఏం ఆశించి అసలు గవర్నమెంట్కి ఏం వస్తుందని ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? బ్రో నేనైతే ఒకటే చెప్తాను, నువ్వు చాలా లెంతీ క్వశ్చన్ అడిగినావు కానీ నా దగ్గర వన్ వర్డ్ ఆన్సరే ఉంది. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరుగుతుంది, చాలా పెద్దగా అందరూ చాలా మంది ప్రాణాలు గొలుపుతున్నారు. దానికి తోడు ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దు చేశారు. కానీ మన తెలంగాణలో మాత్రం ఈ అందాల పోటీని మాత్రం ఆపలేదు. దీని వల్ల ఏం యూజ్ ఉంది, ఏం ఆశిస్తుంది, లేకపోతే ఏమైనా పెట్టుబడులు వస్తున్నాయా లేదా అనేది ఒక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు బ్రో. ఆ సీక్రెట్ ఏందో ఆయననే బయట పెట్టాలా అంతే. ఇక వన్ వర్డ్ ఆన్సర్ ఇది, ఆ సీక్రెట్ ఏందనేది ఆయన మాత్రమే బయట పెట్టాలా. ఓకే, సో ఇప్పుడు May 7th నుంచి వెళ్ళి 31st వరకు అంటే దగ్గర 21 రోజుల పాటు అయితే ఈ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో అయితే జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి దగ్గర కొన్ని 100 కోట్ల వరకు పైసలు అయితే ఖర్చు అవుతాయి. ఆ పైసలు ఖర్చు పెట్టేది కూడా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైసలే. ఇప్పుడు అట్లనే ప్రజలకు ఇచ్చేటి అలాగే పథకాలు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో పథకాలు అవన్నీ ఇచ్చుకుంటూ పోతే ప్రజలలో కొంచెం మంచి పేరని ఉంటుంది. ఆల్రెడీ ఒక పక్కంగా వ్యతిరేకత వస్తూనే ఉంది, మాకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఇలాంటి దుబారా ఖర్చులను చేస్తుందని చెప్పేసి. సో మేమైతే రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని చూడన్నా, దాని తర్వాత ఇలాంటి పోటీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరే మళ్ళీ ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఫస్ట్ మీరు ప్రజలను చూస్తే ఇది మీరు కొంచెం గ్రహించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిపై ఆల్రెడీ చాలా వ్యతిరేకత వస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వెళ్ళి కూడా. బట్ ఇది మీకెందుకు అర్థం అవ్వట్లేదు అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థం కాని క్వశ్చన్. అలాగే ఎలా ఖర్చు పెట్టి ఇలా అందాల పోటీలు ఇవన్నీ చేయాలని ఎంత గొప్పగా చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచించే బదులు మన రాష్ట్ర బడ్జెట్ని పెంచే ఆలోచన అయితే చేస్తే ఇంకా బెటర్ అని మా ఒపీనియన్. ఎలా పెంచితే బెటర్, ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు, ఎలా ప్రజలకు ఇచ్చిన పథకాలన్నీ కూడా నెరవేర్చచ్చు అని ఆలోచించడం కూడా చాలా మంచిదని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేసి షేర్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ.